నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకులలో ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించిన మంత్రి నిమ్మల। కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్, పేదలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలంటూ హితవు। వైభవంగా తిరుచనూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, మూడవ రోజున అమ్మవారికి వైభవంగా నిర్వహించిన స్నపన తిరుమంజనం। పోర్టుల నుంచి రేషన్ బియ్యం తరలిపోకుండా చూడాలి, అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్। ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించినట్టు మంత్రి నిమ్మ రామనాయుడు స్పష్టం చేశారు। ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి వెబ్సైట్ను రూపొందించడం ఆనందంగా ఉందని తెలిపారు। పాలకొల్లు క్లాత్ అండ్ యారన్ మర్చెంట్ సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మ రామనాయుడు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను వెబ్సైట్ ద్వారా తెలియజేయాలని కోరారు। ఈ వెబ్సైట్ ద్వారా అందిన సమస్యలను ఆయా శాఖలు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు। సమస్యను పరిష్కరించిన తర్వాత ఆయా సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలియజేయనున్నట్టు తెలిపారు। రామరాజు గారు ప్రతి ఎన్నికలోనూ కూడా నాకు ఎంతో వెన్నట్టు ఉంది, కుటుంబ శ్రేయోభిలాషిగా ఉన్న ఆయన అకాల మృతికి చింతిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించారు। ఆఫీసులో ఉన్నప్పుడు పర్ డే 100 నుంచి 300 మంది వరకు కూడా ఆఫీస్కి వస్తూ ఉన్నారు। వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు। మేము కూడా ఆ సమస్యని విని అక్కడికక్కడ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను। ఇప్పుడు కూడా ఈరోజు 50% మన ఫోన్ కాల్ ద్వారా చాలా వరకు క్లియర్ అవుతాయి। ఇప్పుడు మన ఆఫీస్ కి చాలా మంది ఇప్పుడు చెప్పారు ప్రాబ్లమ్స్ మీద వచ్చేవాళ్ళు, మనం వస్తున్నాం వాళ్ళకి చెప్తున్నాం, కొన్ని క్లియర్ అయిపోతుంది, కొన్ని క్లియర్ అవ్వట్లేదు। అట్లా కాకుండా మనం ఏదైనా రిజిస్టర్ చేసి ఆన్లైన్ చేసుకుని అలా ఈరోజు ఎంతమంది మనకి ఏదైతే సమస్యను చెప్పారు ఆ సమస్య ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది, అది ఎంతవరకు క్లియర్ అయింది, క్లియర్ అయితే హ్యాపీ, ఒకవేళ క్లియర్ అవ్వకపోతే దానికి రీజన్ ఏంటి, ఇవన్నీ చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతుందనేటువంటి ఆలోచన। అందుకే ఇప్పుడు ఏంటంటే ఈ యాప్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఈ యాప్ ద్వారా మనం ఏదైతే మీరు అప్లికేషన్ ఏదైతే వచ్చిందో అప్లికేషన్ ఆ యాప్ ద్వారా మన ఆఫీస్లో దాన్ని రిజిస్టర్ చేస్తాము। ఇది వెంటనే డైరెక్ట్గా ఆ మండలం, ఆ డిపార్ట్మెంట్, ఆ నోడల్ ఆఫీసర్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది। ఏ డిపార్ట్మెంట్స్ ఎన్ని మన ఆన్లైన్లోనే ఏ డిపార్ట్మెంట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎన్ని క్లియర్ అయ్యింది, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎక్కడ క్లియర్ కాలేదు అనేది కూడా మనం కూడా వర్కౌట్ చేసుకుని మనం కూడా నేను కూడా కొంచెం అధికారితో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది మనం ఒక ప్రయోగాత్మకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే పబ్లిక్కి ఇంకా మన రెస్పాన్సిబిలిటీగా ఉండగలుగుతాం, సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా వాళ్ళకి పెంచగలుగుతాం అనే ఆలోచనతో దాన్ని కూడా ఈరోజు మనం లాంచ్ చేసి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు। మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖలో బొత్స మీడియా సమావేశం నిర్వహించారు। ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, ఎన్నికల హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొంతం లేదని పేర్కొన్నారు। ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరుతో భారం మోపడం సరికాదని అన్నారు। ప్రజలపై 15,000 కోట్ల భారం మోపారని, 6 నెలల్లో చేసిన 70,000 కోట్లు అప్పు ఎక్కడికి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు। ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు। రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరిగి సుమారు 7 నెలల కాలం కావస్తుంది। ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో వచ్చిన కొత్తగా ఎన్నికల్లో గెలిచి వచ్చిన ప్రభుత్వాలకి వాళ్ళు ప్రయారిటీస్ ఉంటాయి, దాంతో పాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి। వాటన్నిటినీ చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది। మనం జరిగిన శాసనసభ సమావేశాల్లోనూ శాసనమండలి సమావేశాల్లో కూడా ఈ అంశాలని మేము శాసనమండలిలో చాలా విషయాల్ని అక్కడ లేవనెత్తాం। బడ్జెట్ కూడా 5 నెలల తర్వాత బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా బడ్జెట్ లో వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ ప్రాధాన్యతకు సంబంధించి కానీ ఎక్కడ కొనుగోలు మేరలో ఎక్కడ పొంతం లేకుండా ఆ కార్యక్రమాలు చేశాయి, బడ్జెట్ పెట్టారు। ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1కి 10 సార్లు చెప్పారు, కానీ బడ్జెట్ తాలూగా ఇచ్చిన ప్లేసెస్ బుక్ లో చూస్తే వాటికి వీటికి పొంతన లేవు। ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది, చాలా సార్లు డిబేట్ జరిగింది।
వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పాం కూడా. అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 కానీ, లేదు ప్రజలకు ఇచ్చిన హామీల్ని, ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ, లేదు నిత్యావసర ధరలు కానీ, అవన్నింటినీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా, మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది ఎవరో ఆశామాషి మనుషులు ఎవరో చెప్పలే, ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు ఇవాళ చూస్తే వీటి మీద అయ్యో ఎక్కువైపోయి దీన్ని మేము తగ్గిస్తాము అని చెప్పిన కూటమి నాయకులు మరి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వచ్చి మళ్ళీ ఇవాళ నుంచి సుమారు 6,072 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి అదనంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పానో అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹1.90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి. అదే ₹3 వాడుతుంది వచ్చి ₹4.20 అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒక యూనిట్ కి సుమారు ₹120 నుంచి ₹1.25 పెరుగుతుంది ఒక యూనిట్ కి. ఇది ఎప్పటి వరకు? ఈ నెల వరకు. ఇదే ఫిబ్రవరి నెల దాటిపోతే, అదే ఫిబ్రవరి నెల దాటితే 9,412 కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు. అంటే మార్చి నెల బిల్లులో వస్తుంది. అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న 6,000 కోట్లు, అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయి 9,000 కోట్లు కలిపితే సుమారు సాలినా అది రెండు కలిపి 15,000 కోట్ల రూపాయలకి వీళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీల్ని పెంచబోతున్నారు. ఇవాళ 15,485 కోట్లు ఇవి ట్రోప్ ఛార్జీలు. ఏంటి, గత సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఈ డిస్కాములలో ఏదైతే ఆ రోజు ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన ధర కంటే అధికంగా రవాణా ఛార్జీలు కానీ, లేకపోతే లాసెస్ కానీ, లేకపోతే అదనంగా పవర్ పర్చేజ్ చేయడం వచ్చిన అది కానీ, అవన్నిటిని కలిపి దాన్ని 15,485 కోట్లు వస్తే ఆ డబ్బుని ఇప్పుడు తీసుకొచ్చి వినియోగదారుల మీద ఏదైతే ఇందాక చెప్పిన ఈ సామాన్యులుగా 0 నుంచి 400 యూనిట్ల వరకు వాడుతున్న వీళ్ళందరి మీద ఈ డబ్బును వచ్చి చిన్న పెద్ద తేడా పాడా ఏమీ లేకుండా సమన్యాయం చేస్తూ అందరి మీద ఈ వటం తేదలుచుకుంది ఈ ప్రభుత్వం. ఎంతవరకు సంబంధించిన ఆలోచన చేయండి. అడిగితే అడ్డగా బుకాయిస్తున్నారు. మీరే కదా ఏపీఆర్సీ పెట్టారు, మీ హయాంలో కూడా పెరిగాయి అంటున్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఇవన్నిటినీ ఓవర్కమ్ అయ్యాయి కదా. మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మాకు సంపద సృష్టి తెలుసు, అద్భుతమైన మాకు ఆలోచనలు ఉన్నాయి, మాకు వచ్చి అనుభవం ఉంది అని కదా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వీటికన్నిటికీ మీరు ముందుకు వచ్చారు. మరి ఏ రకంగా మీరు ఈ ₹2 రేపు మార్చి లోపల ఇవాళ నుంచి మరి మార్చి వరకు చూస్తే సుమారు ₹2 పెరగబోతుంది. ఏ రకంగా మరి మీరు వడ్డనేస్తారు? ఈ 15,000 కోట్లని ఎందుకు ప్రభుత్వం సబ్సిడీ లోపల ఇవ్వలేకపోతుంది? ఎందుకు ఇవ్వబోతుంది? ఇవ్వచ్చు కదా, ప్రభుత్వం సబ్సిడీ చేయొచ్చు కదా, ప్రజలకు భారం పడకుండా చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? నేను ప్రజల తరఫున అడుగుతున్నాను. ఒక ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ డబ్బుని తక్షణమే ట్రోప్ ఛార్జీని మీరు ఉపసంహరించుకొని ప్రభుత్వమే వెసులుబాటు చేసి ఈ 15,485 కోట్ల రూపాయలని ప్రభుత్వం డిస్కాములకి వచ్చి చెల్లించి ప్రజలకు ఉపశమనం కలిగించాలి. ప్రజల మీద వచ్చి ఒత్తిడి తేగకూడదు, ప్రజల మీద వచ్చి దీన్ని భారం పడకూడదు అని మా డిమాండ్. సమంజసంగా ఆలోచన చేయండి. మీరే చెప్పారు కదా ఎన్నికల ముందు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తొంగలో తొక్కిందని విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఆ హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్పై ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచేందుకు ప్రయత్నం చేస్తుందంటూ విమర్శించారు. ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొంగలో తొక్కిన విషయాన్ని అనేక సందర్భాల్లో మీకు తెలియజేశాం. సరే, హామీలు అడుచుంటే పక్కనుంచితే
ఏదైతే మరి కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వం మా హయాంలో మా ప్రభుత్వంలో డ్రాప్ ఛార్జెస్ ఏదైతే ఇంధన సర్దుబాటు ప్రజలకి కన్జంప్షన్ ఇచ్చే సప్లైలు ఇచ్చే ఏదైతే తేడా ఉందో ఎప్పుడూ కూడా మరి డిస్కమ్ల నుంచి ఏపీఆర్సీకి ప్రభుత్వం సమర్పించడం, మరి ఏపీఆర్సీ దగ్గర ప్రభుత్వం తాలూకా వాదన వినిపించడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఇప్పుడు కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మేము ఆనాడు కేవలం ఎప్పుడైనా ఛార్జీలు అంటూ పెంచితే ఒక డ్రాప్ ఛార్జెస్ మాత్రమే ఆనాడు మేము పెంచడం జరిగింది. దానికి కారణం ఆనాడు ప్రజలకి ఒక మాట ఇచ్చాం, మేము ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు పెంచబోము, ఏదైతే కన్జంప్షన్లో కానీ లే ఇంధనం పవర్ తయారీలో కానీ ఆ డిఫరెన్స్ కాస్ట్ ఏదైతే ఉందో దాని గ్లోబల్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఛార్జెస్లో డిఫరెన్స్ కాస్ట్ మాత్రమే మేము ఎప్పుడు కూడా డిస్కమ్లకి నష్టం రాకుండా ఉండడానికి, డిస్కమ్లు మరి నష్టాల్లో పోకుండా ఉండాలని చెప్పి ఆనాడు ప్రజలను ఒప్పించి మేము ఆనాడు ఆ కార్యక్రమాలు చేశాం. పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరగకుండా అడ్డుకట్ట వేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో రేషన్ బియ్యం పోర్టుల నుంచి అక్రమంగా తరలిపోకుండా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇంకా విజిలెన్స్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డు సీఈఓ, రవాణా శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజున అమ్మవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫలపుష్పాలతో రూపొందించిన మండపంలో పంచారాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది. ముందుగా విశ్వక్షేణ ఆరాధన, పుణ్యవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. విజ్ఞానం దేవాస్నుతా సకమయతా బహుస్యాం వైసః భగ్గయమీమాగం సా భవతి స్యాత్ సాధుయువా ధ్యాయకః ఆసిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠః.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.